ఆనాడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు సబ్ ప్లాన్ లేకముందు ఈ రాష్ట్రంలో నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేసి దరిదాపు జనాభా ప్రాతిపదికన ఎక్కువగా డబ్బులు వెచ్చించి ఎస్సీ ఎస్టీలకు ఉపయోగపడిన విషయాన్ని మర్చిపోకూడదని అడుగుతా ఉన్నా. ఈరోజు చూస్తూ ఉన్నాం, కొత్తగా మీరు 2015-16కి దరిదాపు 34,400 కోట్ల రూపాయలు మీరు బడ్జెట్లో యాడ్ చేస్తూ ఉన్నారు. పోయిన సంవత్సరం ఏమో 23% చేశారు. ఇప్పుడు ఈ అమౌంట్ చేసినాక మీరు ఎంత ఖర్చు చేస్తారో కూడా మాకు అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఎస్సీ ఎస్టీల మీద హేమమైన నీతి బాహ్యమైన పరికిమాల ఆలోచనతో మీరు ముందుకు వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా మీరు శిక్షార్హులవుతారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి వారి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నా. ఈరోజు చూస్తూ ఉన్నాం, అసెంబ్లీ చూస్తూ ఉంటే దళిత మంత్రులు 2 ఉన్నారు. వారి యొక్క పనితీరు నేను అడుగుతా ఉన్నా. మీరు మాట్లాడితే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి గురించి అసెంబ్లీలో నోరు విప్పుతూ ఉంటారు. పేపర్ ఇస్తే ముందటో వెనకేటో తెలియదు మీకు. కానీ మీరు రాజశేఖర రెడ్డి గారు అది చేయలేదు, ఇది చేయలేదని. అయా, రాజ్యాంగబద్ధంగా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరిగింది. చట్ట ప్రకారం ఎస్సీ ఎస్టీలకు ఉపయోగాలు జరిగినాయి అని మేము కరాఖండిగా చెబుతా ఉన్నాం. లెక్కలతో మీకు చూపిస్తా ఉన్నాం. మీ ముఖ్యమంత్రి ప్లాన్ బడ్జెట్లో ఎస్సీ ఎస్టీలకు రావాల్సినటువంటి వాటా తగ్గించారు. మీరు కళ్ళు లేని కబోజు అని అడుగుతా ఉన్నా. ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని మీరు నిలదీయరు? ఎస్సీల కోసం ఎస్సీ ముసుగుతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో రిజర్వేషన్లో పొంది మీరు మంత్రులయ్యి ఎస్సీ ఎస్టీల కోసం మీరు ఎందుకు అడగటం లేదని నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఒకరిని విమర్శించే ముందు మీరేం చేస్తా ఉన్నారు? మీరు ఈ రాష్ట్రంలో దళిత మంత్రులుగా ఉండి ఎస్సీల కోసం ఎందుకు మీరు అడగటం లేదని అడుగుతా ఉన్నా. ఇక్కడైనా జాగ్రత్తగా. నేను ఈ పేపర్ పత్రికల వరకు రిలీజ్ చేస్తా ఉన్నా. దీనిలో ఒక్క అక్షరము తప్పైనా బహిరంగ చర్చకు మీతో సిద్ధంగా ఉన్నారు అని తెలియపరుస్తా ఉన్నా. అందుకని ఎస్సీ ఎస్టీల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మంచి అవకాశాలు కల్పించి ఒక రాజ్యాంగాన్ని ఇచ్చారు. దానికి అనుగుణంగా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రుల్లో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి కన్నా ఎవరు చేరా. చంద్రబాబు నాయుడు గారికి దళిత వ్యతిరేక ముద్ర ఉంది. దళితులను విభజిస్తాడు, దళితులను కాలరాస్తాడు, దళితుల మీద దాడులు చేయిస్తాడు, దళితులను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీ ప్రభుత్వం ఏర్పడి 9 నెలలైందా? ఎన్ని చోట్ల దాడులు జరిగినాయి? నేను అడుగుతా ఉన్నా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారిని, మీ పోర్ట్ఫోలియోలో ఎన్ని చోట్ల మహిళలు విద్యార్థులు చనిపోయారు? ఎందుకు చనిపోయారని మీరు అడిగారా? వారి కుటుంబాలకు న్యాయం చేశారా? సంబంధిత అధికారుల మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఈరోజు ఏలూరులో కానీ, మరి విజయనగరం జిల్లాలో కానీ, అనంతపురం జిల్లాలో కానీ సిగ్గు లేకుండా మీరు చట్టసభలలో దొంగ ఎస్సీ ఎస్టీ కేసుల కోసం అరుస్తా ఉన్నారంటే మీకు ఎంత కమిట్మెంట్ ఉందో, రాజ్యాంగం మీద అంబేద్కర్ గారి మీద ఎంత భక్తి ఉందో ప్రజలంతా అర్థం చేసుకుంటా ఉన్నారు. అందుకనే అడుగుతా ఉన్నా, రాబోయే రోజుల్లో ఎస్సీ ఎస్టీలకు రావాల్సిన వాటా కోసం గళమెత్తండి. మీరు గళమెత్తపోతే ఖచ్చితంగా ప్రజాకోర్టులో మీకు శిక్షార్హులుగా నిలబడతారని చెబుతూ చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీలో ఉన్న దళిత మంత్రులు ఎక్కడైనా బుద్ధి తెచ్చుకొని రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి చట్ట ప్రకారం రావాల్సినటువంటి హక్కులను వారికి అందే విధంగా, దళితుల మనోధైర్యం కల్పించే విధంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరు ప్రజాకోర్టులో దోషులుగా మాత్రం నిలబడొద్దని అడుగుతూ సెలవు తీసుకుంటా ఉన్నా.